కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ సాగునీరు చేరుకొని మరి మారుమూల గ్రామం అయినటువంటి ఈ రంగాయపల్లి విట్లాపూర్ గ్రామానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ నేలను ఈ నీరు ముద్దాడుతూ ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రంగాయపల్లి విట్లాపూర్ గ్రామాల యొక్క ప్రజల చిరకాల కోరిక ఈరోజు నెరవేరింది. మరి వారి యొక్క సమస్యలు ఏ విధంగా ఉండే, మరి ఎవరి సహకారంతో ఇక్కడ సమస్య పరిష్కారమైంది, సాగునీరు ఎలా వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి మన రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్నటి రోజున శివరాత్రి రోజున గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మరియు విఠలాపూర్, రంగేపల్లె, చిలకలపల్లె, కొత్తపల్లె రైతుల సమక్షంలో పెద్ద మొత్తంలో LSM1 కాలువను వదలడం జరిగింది. ఎక్కడి నుంచి కాళేశ్వరము గోదావరి జలాలు, ఎక్కడి రంగేపల్లె మా విఠలాపూర్ గ్రామాల్లో మాకే అర్థం కాకుండా అయిపోయింది. ఆనాడు కేసీఆర్ రైతుల పాదాలు కాళ్ళను గోదావరి జలాలతో కడుగుతా అంటే అది సాధ్యమా అని చాలామంది అనుకున్నాం. ఈరోజు మా పాదాలను దాక్కుంటూ గోదావరి జలాలు పోతున్నాయంటే మేము ఎన్నో జన్మల ఇది మాకు పుణ్యము. కేసీఆర్ గారిని మరియు హరీష్ అన్నని ఏ రోజున మేము మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఎంతో కాలం మా తరతరాలు రుణపడి ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. మరియు ఈ నీళ్ళు అనేటివి రావడానికి హరీష్ అన్న కృషి చెప్పుకున్నంత మాటలు లేవు. ఎందుకంటే తను ఒక 3 సంవత్సరాల నుంచి రైతులను భూసేకరణ విషయంలో కానీ, కంపెనీ మెయిల్ కంపెనీ విషయంలో కానీ ఎన్నో సందర్భాలలో ఆటుపోట్లు వచ్చినా కూడా మళ్ళీ మొన్నటికి మొన్న బ్లాస్టింగ్ పర్మిషన్ రాకపోతే కూడా తన సొంత డబ్బులతోని ప్రైవేట్గా పెట్టించుకొని ఈ బ్లాస్టింగ్ చేసుకొని ఈ నీళ్ళను వదులుకోవడం జరిగింది. ఈ రోజున ఒక 1500 ఎకరాలు పారుకుంటూ 3 గ్రామాలను పారుకుంటూ పోతున్నాయి. అంటే ఎన్నో చేనులు ఎండిపోయేటి ఇప్పటి వరకు. ఆ చేనులను అన్నింటినీ పర్రెలు పెట్టిన భూములను నిండా నింపుకుంటూ పారుకుంటూ పోతుంది ఈ గోదావరి జలాలు. ఇది మా జీవితంలో మర్చిపోలేని రోజులు. ఎందుకంటే భవిష్యత్ తరాలకు కూడా ఈ నీళ్ళు అనేవి ఎంతో ఉపయోగం. మా గ్రామాలకు ఎన్నడూ సాగునీరు, తాగునీరు అనేది తాగునీరు కూడా చాలా సందర్భాలలో ఇబ్బంది ఉండే. కానీ ఈ రోజున ఈ గ్రౌండ్ వాటర్తోని, గోదావరి జలాలతోని మాకు నీటి సమస్య అనేది లేదు. మరియు ఈ మిషన్ కాకతీయ చెరువులతోని కూడా చెరువులు, కుంటలు బలపడ్డాయి. చెరువులు కూడా ఎక్కడ తెగిపోతాయన్న సందర్భం లేదు. నిజంగా కేసీఆర్ గారికి, హరీష్ అన్నకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మా రైతులందరి తరఫున మేము మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ నీళ్ళు రావడం ఎంతో సంతోషం మాకు. మరొక రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, మా కేసీఆర్ సారు తెలంగాణ వస్తే మన తెలంగాణ రైతులకు మంచి న్యాయం జరుగుతున్న విషయంలో పోరాడి తెలంగాణ తెచ్చి కాళేశ్వరం కట్టి, అదేవిధంగా రంగనాయక సాగర్ కట్టి నీళ్ళు ఇచ్చిండు. అదేవిధంగా మాకు రంగేపల్లెకు నూతన గ్రామ పంచాయతీ ఇప్పించి మాకు ఈరోజు హరీష్ అన్న రంగేపల్లెకు నీళ్ళు కూడా ఇచ్చిండు. గ్రామ పంచాయతీ కేసీఆర్ మన రాష్ట్రానికి ఎలా చేసిండో మా రంగేపల్లెకు మా సారు హరీష్ రావు సారు మాకు అట్లా చేసిండు. మాకు ఇలా చాలా సంతోషం ఉంది. ఇలా రంగేపల్లె ఇక్కడ భూమిని నీళ్లు ముద్దాడుకుంటూ పోతున్నాయంటే ఇదంతా మా హరీష్ రావు కృతజ్ఞత అని మేము సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సిటీ ఛానల్ ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. మరొక రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ రావు గారికి, మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. హరీష్ రావు గారు, కేసీఆర్ చేయకపోతే ఈ నీళ్ళు అనేది రావు. మా రంగయ్యపల్లి అంటే మారుమూల గ్రామము, దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ మా రంగయ్యపల్లెలో నీళ్లు లేక కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయినాయి. ఈ హరీష్ రావు గారు, కేసీఆర్ ద్వారా మాకు నీళ్ళు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నది. పంటలు ఈ నిట్టండ కాలంలో ఈ నీళ్ళు వచ్చడంటే మేము చూస్తామా అనుకోలేదు. కాకపోతే ఇంతకుముందు వచ్చేది కొన్ని జాగాల విషయంలో పెండింగ్ పడ్డాయి. అంతనే ప్రభుత్వం మారి రాలేదు. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం లేకున్నా కానీ మా రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు గారు పట్టుబట్టి నీళ్లు లేకున్నా అది డబ్బులు వాళ్ళ దగ్గర లేకుండా సొంత డబ్బులతో పెట్టుకొని అయినా మాకు నీళ్ళు ఇచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. కేసీఆర్ను, హరీష్ రావు గారిని మా జీవితం ఉన్నంత మందము, వాళ్ళు ఉన్నంత మందం మేము ఎప్పుడు వాళ్ళతోటి రుణపడి ఉంటాము. వాళ్ళని మర్చిపోము. వాళ్ళు సుతర మమ్మల్ని మర్చిపోలేరు. చిన్న పిల్లగాడు వేయిన రంగయ్యపల్లి అంటే మాకు ఎంతో ప్రేమ. మీరు మాకు అనుకూలంగా ఉంటారని మేము ఎవ్వరం పోయినా ఏ పని కానీ, చిన్న పని కానీ మాకు ఇయ్యని రోజులు లేవు. మా రంగయ్యపల్లిలో ఉన్న పనులు అంతటా మనస్ఫూర్తిగా నమస్కరించి వాళ్ళని ప్రేమంగా ఉండాలని కోరుచున్నాం. ఈరోజు రంగయ్యపల్లెకు కాళేశ్వరం నీళ్ళు రంగనాయక సాగర్ ద్వారా ఈరోజు రంగయ్యపల్లెకు ఈ సాగునీరు రావడం జరిగింది.
ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో మా హరీష్ రావు సార్ కానీ కేసీఆర్ సార్ కానీ ఒకటే నిదానం ఇచ్చిండు, నీళ్ల కోసం నిధుల కోసం అన్న నినాదంతో ఆ రోజు ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకుపోయినామో ఈరోజు అదే విధంగా మా హరీష్ రావు సారు ఆ నీళ్లను ఈరోజు రంగేపల్లికి తీసుకొచ్చి ఆ ఉద్యమంలో చెప్పిన మాటను ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు ఏ చిన్న సమస్యలు వచ్చినా ఈ విధంగా ట్రాన్స్ఫరాలు కూడా మొన్న ఒక 10 ట్రాన్స్ఫరాలు ఎస్సీలకు కావాలంటే కూడా హరీష్ రావు సార్ స్వయంగా ఎస్సీ ఆఫీస్కి వచ్చి ఆ 10 ట్రాన్స్ఫరాలు శాంక్షన్ చేయించి ఈరోజు ఈ నీళ్లతో పాటు ఆ ట్రాన్స్ఫరాలు కరెంట్ ఇచ్చి ఈరోజు రైతులందరినీ కాపాడడంలో మా సారు బాగా కృషి చేసిండు. కాబట్టి అందరి తరపున మా రైతుల తరపున మేము మా సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఈ మారుమూల ప్రాంతమైనటువంటి విఠలాపూరు రంగాయపల్లి గ్రామానికి ఈ నీరు చేరుకోవడంతో మరి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బందులు లేకుండా పోయాయని రైతులు ప్రత్యేకంగా తెలియడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పంటలు పండడానికైనా సాగునీరు అందడానికైనా ఇబ్బందులు ఉండేవి. మరి ఈ ఇబ్బందులను అన్నిటికీ ఎన్నో రోజుల నుంచి సమస్య పరిష్కారం లేదు. సమస్యకు పరిష్కారానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక కృషితోనే ఈ తన సొంత నిధులతోటే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి ఇక్కడికి కాలువల ద్వారా నీరు అందించినందుకు మరి తన సొంత నిధులతోటి కూడా సుమారుగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి తన సొంత నిధులను వేచించి మరి ఆ ఖర్చులన్నీ భరించుకొని ఇవాళ ఈ గ్రామానికి నీరు చేరుకున్నాయి. ఈ గ్రామానికి నీరు చేరుకోవడంతో మరి త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బందులు లేకుండా పోయాయని రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.